హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు చేశాను. దీనికోసం ఒక వెడల్పాటి బౌల్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో 1.5 గ్లాసు నీళ్ళు పోసాను. కొంచెం సాల్టు, ఒక 2 స్పూన్లు కొబ్బరి తురుము, 1 స్పూను నెయ్యి వేసేసుకొని బాగా ఈ నీళ్ళని బాగా తెల్లనిచ్చాను. దీంట్లోకి 1.5 గ్లాసు బియ్యం పిండి, తడి బియ్యం పిండి తీసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ పిండి వేసేసి బాగా ఇదంతా ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలిదిప్పేసుకోవాలి. ఇదంతా బాగా ఈ మిశ్రమాన్ని బాగా ఉండలు లేకుండా ఇక్కడ కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఒక ముప్పాతిక 3/4 బౌలు కొబ్బరి తురుము, 1 స్పూను నెయ్యి వేసుకొని దీంట్లో కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇదంతా బాగా కలబెట్టేసుకోవాలి. 1 స్పూను ఇలాచీ పౌడరు వేసుకొని ఇదంతా లో ఫ్లేమ్ మీద కలిపేసుకొని అదంతా కొంచెం గట్టిపడే వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యం పిండి చల్లారింది కదా, దీన్ని ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి తురుముని, బెల్లం తురుముని స్టఫింగ్ లాగా చేసి పెట్టేసుకోవాలి. బియ్యం పిండి చల్లారిన తర్వాత మనం చపాతీ పిండి చేసేలాగా ఒక రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని దాన్ని కొంచెం చేతితోటి మెదిపేసి చేతితోటి కొంచెం వత్తి ఇప్పుడు ఈ బెల్లం తురుము, ఈ బెల్లము చేసాం కదా, అవి బాల్స్ లాగా చేసేసుకొని దీని లోపల స్టఫింగ్ చేసుకొని దీన్ని ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా. ఇవి మోదకాలకి మిషన్ ఉంటుంది, అది లేకపోతే ఇలాగా చేతితో చేసుకోవచ్చు, ఈజీగానే వస్తుంది. కొంచెం చేతికి నెయ్యి రాసేసుకొని బియ్యం పిండి తీసుకొని కొంచెం వత్తి దానిలోకి ఈ బెల్లము, కొబ్బరి దాని బాల్స్ని ఈ బియ్యం పిండిలోకి పెట్టేసుకొని మనకి చపాతీ పిండి ఒత్తినట్టు ఒత్తేసుకొని దీన్ని కొంచెం రౌండ్ షేప్లోకి చేతితోటి మోదకాల షేప్లోకి చేసేసుకొని షేప్ కోసం ఫోర్క్ తీసుకొని కొంచెం ఘాట్లులాగా పెడుతున్నాను. వచ్చింది మోదక షేపు. కొంచెం చేతితోటి ఇట్లా చేసేసుకోండి, ఈజీగానే అయిపోతుంది. స్టఫింగ్ చేసేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి చేతితోటి మోదక షేప్లోకి. ఇదిగోండి, నేనైతే చేసేసుకున్నాను. ఉదయం చేయటానికి, వినాయక చవితి రోజు ఉదయం చేయటానికి నాకు టైం సరిపోలేదు, మిగతా ప్రసాదాలన్నీ చేసేసుకునేలకి సరిపోయింది. అందుకని ఈవినింగు వినాయకుడికి నైవేద్యంగా పెడదామని చెప్పేసి ఈవినింగ్ చేసేసుకున్నాను. ఇదిగోండి, మోదకాస్ చేసుకొని ఇడ్లీ పాత్ర తీసేసుకొని కొంచెం నెయ్యి రాసేసుకొని ఇవి పెట్టేసుకొని మనం కుడుములు ఉడికించుకున్నట్టుగా ఇడ్లీ పాత్రలో అడుగు నీళ్ళు పోసేసుకొని వీటిని ఉడికిచ్చేసుకోవాలి ఆవిరికి. ఇదిగోండి, మోదకాలు రెడీ అయినాయి. మోదకాస్ చాలా ఈజీగా అయిపోయినాయి. నేనైతే ఈవినింగ్ టైం చేసేసుకున్నాను. వినాయక చవితి పండుగ రోజు మార్నింగ్ కుదరలేదు. ఈవినింగు వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు రెడీ. నచ్చితే మీరు కూడా